హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం 2 రకాల ప్రసాదం పులిహోర రెసిపీస్ని చూద్దాము. ఆవపెట్టిన చింతపండు పులిహోర, అలాగే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేసే ప్రసాదం పులిహోర. రుచిలో అయితే 2 కూడా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందైతే మనం ఆవు పెట్టిన చింతపండు పులిహోర తయారీ విధానాన్ని చూద్దాము. పులిహోర కోసం ముందు అన్నం వండుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 400 గ్రాముల బియ్యం. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసేసి కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ఖచ్చితంగా 1 గంట పాటు నానపెట్టేస్తాను. ఉడికించే ముందు 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 80 గ్రాముల చింతపండు పడుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 2 తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 2 తీసేసుకుని ఈ చింతపండుని శుభ్రం చేసేసుకుని ఒకసారి కడిగేసి 1 కప్పు వేడి నీళ్ళు పోసేసి ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకున్నామంటే చింతపండు నుంచి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. 15 నిమిషాలకి చింతపండు చక్కగా నానుంటుంది. దీన్ని బాగా పిండేసుకుని దీని నుంచి గుజ్జు సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా కలిపేసి జాలిగరట్లో వేసేసుకుని ఈ పిప్పంతా కూడా పిండేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది, పిప్పి పైన ఉండిపోతుంది. ఈ మిగిలిన పిప్పిలో మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం నీళ్ళు పోసి కలిపేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లుగా చేసి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జంతా తీసేసుకుని పిప్పి పక్కన పెట్టేసుకోండి. గుజ్జు చూడండి, మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టేసుకుందాము. 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి నూనెతో పాటుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తే పులిహోర కమ్మగా ఉంటుంది. ఇవి కాగిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసేసుకుని ఈ పల్లీల్ని వేయించుకోవాలి. ముందు పల్లీలు వేయించుకోవాలి, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇవి సగం పైన వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. మేమైతే జీలకర్ర వేయమండి పులిహోరలో. మీరు జీలకర్ర వేసుకోవాలనుకుంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈ పోపు గింజలు కూడా బాగా వేగిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు చివరిలో వేసుకోండి, ముందే వేసేసారంటే జీడిపప్పు మాడిపోతుంది. జీడిపప్పు కూడా ఎర్రగా వేగిన తర్వాత నూనె రాకుండా పప్పులు మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నేనైతే మొత్తం పప్పులు తీయట్లేదండి, 3 వంతుల పప్పులు తీసేసి మిగిలిన ఉంచేస్తున్నాను. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి చూడండి, ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టేసుకుని 7-8 పచ్చిమిర్చి, ఇంకా 4 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులిహోర కమ్మగా ఉంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని లో మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడే కొద్దీ చూడండి, విధంగా పైకి చిందుతూ ఉంటుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడి చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలానే మరీ చిక్కగా ఉడికించేదు, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి అంచులకి సపరేట్ అయింది కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి, చిక్కగా అవ్వాలి. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోరకి ఆవు పెట్టుకుందాము. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసేసి సాల్ట్ వేసేస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి, మనం పులిహోర ఏ ప్లేట్లోకి కలుపుకోవాలనుకుంటామో ఆ ప్లేట్లోకి ఈ విధంగా చల్లినట్లుగా వేసేసుకోండి. ఈ ఆవు పిండి పైన ఉడికించుకున్న వేడి అన్నం వేసుకోవాలి. మీకు ఇలా పులిహోరలో ఆవ పెట్టడం ఇష్టం లేకపోతే, అంటే ఈ ఆవపిండి వేయడం ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేసి మామూలుగా ఈ ఉడికించుకున్న అన్నం చల్లారిన తర్వాత పులిహోర కలిపేసుకోవచ్చు. ఆవపిండిని ఈ విధంగా అన్నంతో కవర్ చేసేసుకొని ఈ అన్నాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం అన్నం వండేటప్పుడు నూనె వేసి వండాం కదా, అందుకనే చక్కగా పొడిలాడుతుంది అన్నం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు, చింతపండు గుజ్జు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుల్ని చింతపండు గుజ్జుతో పాటు ఉడికించేసామంటే మెత్తగా అయిపోతాయండి. అందుకని కొన్ని పప్పులు తీసి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా చివరిలో కలుపుకుంటే పులిహోర తినేటప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి పప్పులు. నేనైతే మొత్తం పేస్ట్ వేసేసానండి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 80 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని చివరిగా కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది.
అంతేనండి, ఘుమఘుమలాడే ప్రసాదం పులిహోర, ఆవు పెట్టిన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈసారి పండగకి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ ప్రసాదం పులిహోర రెసిపీని చూద్దాము. ఈ పులిహోర కూడా నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఈ 2 కప్పుల బియ్యంతో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా 2 కప్పుల బియ్యంతో అన్నం వండుకోండి. అలాగే 80 గ్రాముల చింతపండుతో చింతపండు గుజ్జు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. మనం పల్లీలని నూనెలో వేయిస్తాం కదా, ఈ పులిహోరకైతే ఈ విధంగా నూనె లేకుండానే వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు వలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు కొంచెం సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ మిరియాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు అయితే కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి, లేదంటే చేదు వస్తాయి. ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. యాక్చువల్ రెసిపీలో అయితే నల్ల నువ్వులే వేస్తారు. ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత 7-8 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నవి తీసుకోండి, మరి ఎక్కువ కారం ఉన్నవి కాకుండా కొంచెం కారం తక్కువ ఉన్నవి తీసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులో నువ్వుల నూనె వాడతారండి. నువ్వుల నూనె బదులుగా మీరు పల్లి నూనె అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నూనె రాకుండా ఎండుమిర్చి మాత్రమే తీసుకోండి. అన్ని గిన్నెలోకి తీసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం పోపు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నిండుగా పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ నిండుగా మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి తుంపి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఎండుమిర్చి వేగిపోతాయి, లేదంటే మరీ నల్లగా వేగిపోతాయి. ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకోండి. ఇప్పుడు ఈ పోపును కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు అంతా పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఇందులో పసుపు ఎక్కువ వేయండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పల్చగా ఉంది కదా, ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు త్వరగా అడుగు పట్టుకుంటుంది. అడుగు మందం గల ప్యాన్ తీసుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చింతపండు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు, నువ్వులు, మెంతులు, మిరియాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి మనం పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే 2 రెమ్మల కరివేపాకు, మనం వేయించుకున్న పల్లీల్ని పైన పొట్టు వలిచేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడి అన్నంలో ఈ విధంగా కరివేపాకు వేసి కలపడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది. మనం అన్నంలో కొంచెం నూనె వేసి ఉడికించాం కదా, చక్కగా పొడి పొడిగా వచ్చింది చూడండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరొక పక్కన మనం చింతపండు పెట్టాం కదా, మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. చూడండి కొంచెం చిక్కబడింది కదా, ఇది చిక్కబడే కొద్దీ కొంచెం పైకి చిందుతున్నట్లుగా ఉంటుంది. మూత పెట్టేసి ఉడికించుకోండి. కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసుకోండి. చింతపండు గుజ్జు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపపొడి, అలాగే ధనియాలు, నువ్వుల పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా కూడా మళ్ళీ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. కలిపేటప్పుడు బాగా కలిపేసుకొని మనం పోపు కూడా వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో వేసేసుకోవాలి. పోపు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నూనె అంతా ఇది పీల్చేసుకుంటుంది. చూడండి చింతపండు గుజ్జులో అసలు నూనెమీ కనిపించట్లేదు కదా, మళ్ళీ ఈ నూనె సపరేట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలింది కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా ఉడికించేది, కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పేస్ట్తో మనం పులిహోర కలిపేసుకుందాం. అన్నం కూడా కొంచెం వేడి తగ్గుంటుంది. కొంచెం ఈ పేస్ట్ వేసేసుకుంటూ అన్నం కలిపేసుకోవాలి.
మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర పచ్చిమిర్చి అల్లం ఇవి వేసి చేసుకునే ఈ పులిహోరకి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు అదే పులిహోర కాకుండా అప్పుడప్పుడు పండగలప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే పులిహోరే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పులిహోర అయితే. కొంచెం కొంచెం పేస్ట్ వేసుకుంటూ అన్నమంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేసే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.